మానవ అక్రమ రవాణా చేస్తున్నారు అన్న అనుమానాలతో ఫ్రాన్స్లో చిక్కుకున్న భారతీయుల విమానం ఎట్టకేలకు స్వదేశం చేరుకుంది. ప్రయాణికులంతా సేఫ్గా ఇండియాకు రీచ్ అయ్యారు. ఇవాళ ఉదయం ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. మానవ అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఫ్రాన్స్లో 4 రోజుల పాటు ఇండియన్స్ విమానం నిలిచిపోయింది. దుబాయ్ నుంచి 300 మంది భారతీయులతో నికర్వాగాకు బయలుదేరిన ఓ చాప్టర్ విమానం శుక్రవారం ఫ్రాన్స్లోని వాట్రీ ఎయిర్పోర్ట్లో ఇంధనం కోసం దిగింది. అయితే మానవ అక్రమం జరుగుతోందన్న అనుమానంతో అధికారులు విమానాన్ని ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు. దాదాపు 4 రోజుల పాటు విమానంలోని భారతీయులను విచారణ జరిపారు. ఈ క్రమంలో కొందరు ఫ్రాన్స్ ఆశ్రయం కోరగా మిగతా వారిని తాజాగా భారత్ పంపించారు.